ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ముందుగా నేను ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తానండి. సాక్షాత్తు నేను తులసికోట ముందు 365 వత్తుల దీపాన్ని వెలిగించుకున్న తర్వాత వీడియో షూట్ చేసేటప్పుడు నేను గమనించానండి. తులసికోట ఆకారం మొత్తం కూడా నాకు శివలింగం లాగైతే కనిపించిందండి. ఈ అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడాలి, గమనించాలని అనుకుంటున్నాను. శివయ్య మీ అందరికీ కూడా దర్శనం ఈ రూపంలో ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నానండి. మీకు కూడా శివయ్య కనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి. ఇవాళ వీడియోలో మనకి 2024 సంవత్సరంలో నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ శుక్రవారం రోజున ఉదయం నుంచి మనకి తర్వాత రోజు తెల్లవారుజామున వరకు పౌర్ణమి తిథి ఉందండి. కాబట్టి ఈ రోజున మీరు ఏ సమయంలోనైనా సరే ఉదయాన్నే సూర్యోదయం మునుపు అలానే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తప్పకుండా మనము శివునికి కానీ విష్ణువు ఆరాధన అనేది చేస్తే చాలా మంచిదండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మనము 365 వత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తాము. మరి ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి అంటే సాధారణంగా ఈ 365 వత్తుల దీపాన్ని అయితే మనము ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానివ్వండి, విష్ణు ఆలయంలో కానీ లేదా శివాలయంలో కానీ మనము ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళి పెట్టలేని వాళ్ళు ఇంట్లోనే తులసికోట దగ్గర మీరు ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. మరి ఇంట్లో ఏ విధంగా వెలిగించుకోవాలి అంటే ఇంట్లో అయితే మన తులసికోట ఉంటుంది కదండి. తులసికోట ముందు చక్కగా మీరు నీళ్ళు అనేది చల్లుకొని దాని మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని దాని మీద నేనైతే ఇక్కడ ఇస్త్రాక్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్గా నేల మీదే పసుపు నీళ్ళు అనేటివి చల్లుకొని దాని మీద అష్టదళ పద్మ ముగ్గు బియ్య పిండితో వేసుకుంటారండి. అలా అన్నా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రెంట్ హౌస్లో ఉన్నాను కాబట్టి అలా నేను ఎక్కువ చేయలేను అని నేను ఈ విధంగా అయితే నేను ఇస్తరాకు మీద పెట్టుకొని 365 వత్తుల దీపం అయితే పెట్టుకున్నానండి. చాలామంది రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటుందండి. అందుకని ఇస్తరాకు కానివ్వండి లేదా పేపర్ ప్లేట్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఇస్తరాకు పెట్టుకొని ఇస్తరాకు మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ మనం 365 వత్తుల దీపం అనేది వెలిగించేటప్పుడు తప్పకుండా మనము కొత్త ప్రమిద అనేది తెచ్చుకోవాలండి. పాత ప్రమిదల్లో కానివ్వండి వాటిలో అయితే మనం వెలిగించకూడదు. కొత్త ప్రమిద కానివ్వండి లేదా బియ్య పిండితోనే మీరు ప్రమిదలాగా చేసుకొని అందులో కూడా మీరు 365 వత్తుల దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. తర్వాత మనము ఈ ముగ్గు ఇవన్నీ వేసుకున్న తర్వాత తప్పకుండా మనము ఆదిదేవుడు గణపతిని పూజించాలి. కాబట్టి గణపతి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా లేదా పసుపుతో చిన్న గణపతిని చేసుకోండి. కొంతమంది ఇంటి ఆనవాయితీ ప్రకారం పసుపు గణపతిని చేసుకుంటే గౌరీదేవిని కూడా చేసుకుంటూ ఉంటారండి. మా ఇంటి ప్రకారం ఆనవాయితీ లేదండి, అందుకని నేను గౌరమ్మను అయితే పెట్టుకోలేదు. ఒకవేళ మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం గౌరీదేవి కనుక ఉంటే పసుపు గణపతి పక్కనే చిన్న పసుపుతో ముద్దను చేసుకొని గౌరీదేవిగా మీరు కుంకుమ అనేది పెట్టుకోండి. తర్వాత నేను శివలింగం అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర శివలింగం ఉందని నేను శివలింగాన్ని పెట్టుకున్నాను. మీ దగ్గర శివలింగం కనుక ఉంటే పెట్టుకోండి. లేదు అని అనుకుంటే తులసికోట దగ్గరే మీరు శివుని ఫోటో పెట్టుకోండి. ఏది లేదు అనుకున్న వాళ్ళు తులసమ్మ దగ్గరే మీరు ఈ దీపాన్ని పెట్టుకొని సాక్షాత్తు ఆ దీపంలో ఆ శివయ్యని మీరు ధ్యానిస్తూ పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ 365 వత్తుల దీపం పెట్టేటప్పుడు మనము ఉసిరి దీపాలని అలానే పిండి దీపాలను మనం ఏవైనా సరే దీపాలను అయితే మనం పెట్టుకోవచ్చండి. మన శక్తి కొలత మనం ఏవైనా సరే దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా ఉసిరి దీపాలను అయితే పెట్టుకున్నానండి. మనం ఉసిరి దీపాలు పెట్టేటప్పుడు నేల మీద అలానే పెట్టకూడదండి. ఏదైనా సరే ఆకు కానివ్వండి లేదా ఏదైనా ప్రమిద కానివ్వండి ఏదైనా ఒక ప్లేట్ కానివ్వండి పెట్టి దాని మీద కొద్దిగా బియ్యం కానీ లేదా అలానే సరే కింద బేస్ అనేది మనం పెట్టుకొని ఉసిరి దీపాలు అనేటివి కానీ ఏవైనా సరే దీపారాధన చేయాలండి. ఎందుకంటే దీపం అనేది మనం అలానే భూమి మీద పెట్టినప్పుడు భూదేవి ఆ వేడికి తట్టుకోలేదట అండి. అందుకని ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు కింద ఖచ్చితంగా ఒక పళ్ళెం కానీ లేదా ఏదైనా ఆకు కానివ్వండి ఏదైనా ప్రమిద కానీ తప్పకుండా పెట్టుకోవాలి అని చెప్తారండి. నేనైతే ఇక్కడ 5 ఉసిరి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇక్కడ 5 ఉసిరి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఉసిరికాయలను అయితే చక్కగా నేను చెక్కు తీసేసి దాని మీద నేను కుండ ఒత్తులు ఉంటాయి కదండి, పువ్వొత్తులు అంటాం కదా, ఆ ఒత్తులను ముందుగా అయితే నేను నూనెలో నానపెట్టుకొని ఆ దీపాలను అయితే నేను ఉసిరికాయల మీద అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే ప్రత్యేకంగా ఉసిరి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత మధ్యలో నేను 365 వత్తుల దీపాన్ని అయితే సిద్ధం చేసుకున్నాను. కొంతమంది వాళ్ళ చేత్తోనే చేసుకుంటూ ఉంటారండి ఈ ఒత్తులను. మరికొంతమంది బయట నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. బయట నుంచి తెచ్చుకున్న ఒత్తులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒక 2 ఒత్తులు ఎక్కువే పెట్టుకోవడానికి ప్రయత్నించండి,
తక్కువ ఒత్తులు మాత్రం కానివ్వకుండా చూసుకోండి. నేనైతే ఈసారి అయితే బయట నుంచి అయితే తెచ్చుకున్నానండి. నేను ముందుగా అయితే కొత్త ప్రమిద తీసుకున్నాను కదండి, ఆ ప్రమిదకైతే చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని అందులో ఈ 365 ఒత్తులను అయితే పెట్టుకున్నానండి. ఈ 365 ఒత్తులు కూడా ముందుగానే మనం నూనెలో కనుక నానపెట్టుకుంటే ఆ దీపం అనేది ఎక్కువ సమయం వెలుగుతూ ఉంటుందండి. కొంతమంది ఈ దీపం అనేది వెలిగించేటప్పుడు దీపం అనేది సరిగా వెలగదండి. అలాంటప్పుడు ఈ దీపం లాస్ట్లో మొన్నలో మీరు కొద్దిగా పచ్చ కర్పూరం కానివ్వండి లేదా నార్మల్ కర్పూరం కానివ్వండి పెట్టుకొని మీరు ఏకహారతితో వెలిగించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా అయితే దీపాలన్నిటినీ సిద్ధం చేసుకొని ఏకహారతితో వెలిగించుకున్నానండి. ముందుగా ఆదిదేవుడు గణపతిని అయితే మనం పూజించుకోవాలి. గణపతి యొక్క మంత్రాలను పఠించుకోవాలి. అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ తప్పకుండా పూజ చేసుకోవాలండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎందుకు ఇంత విశేషత అండి, ఎందుకు 365 ఒత్తులు వెలిగించాలి అంటే మనము సంవత్సరం మొత్తంలో కూడా ఏదైనా సరే డేట్స్ వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఏటి సూతకంలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందుల వలన మనం ఇంట్లో దీపారాధన అనేది చేయకుండా ఉంటామండి. అలాంటి వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజున మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా అండి. సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి చొప్పున 365 ఒత్తులను కలిపి దీపారాధన అనేది చేస్తారండి. ఖచ్చితంగా మీరు ఒక 2-3 ఒత్తులను ఎక్కువే పెట్టుకొని దీపాలు అనేటివి వెలిగించాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లెక్క అనేది మనం లెక్కించడంలో తప్పు అనేది అవుతుంది. అలా కాకుండా మనం ఒక ఒత్తి అనేది ఎక్కువ పెడితేనే మంచిదండి, తక్కువ అయితే కాకుండా చూసుకోండి. తర్వాత గణపతికి మనము నైవేద్యంగా ఏదైనా బెల్లం ముక్కను కానీ ఏదైనా నైవేద్యంగా సమర్పించాలండి. తర్వాత శివుని యొక్క అష్టోత్తరాలు, శివారాధన చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కార్తీక పురాణం అనేది చదువుకున్నానండి. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఈ 365 ఒత్తుల దీపం అనేది వెలిగించినప్పుడు తప్పకుండా కొండెక్కేంత వరకు అక్కడే ఉండాలి అని చెప్తూ ఉంటారండి. మనం దేవాలయంలో అయితే ఎక్కువ సమయం అయితే ఉండలేం కాబట్టి ఎక్కువగా ఈ దీపాన్ని ఇంట్లోనే వెలిగించుకుంటూ ఉంటారండి. కావున నేనైతే ఇక్కడ ఈ దీపం వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణంలో నేను ఎన్ని అధ్యాయాలు చదవగలను అని అనుకుంటున్నాను అన్ని అధ్యాయాలైతే నేను చదివానండి. నేనైతే ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఒక 5 అధ్యాయాలు అయితే నేను కంప్లీట్గా చదువుకున్నాను. అలానే విష్ణు సహస్రనామాలు కానివ్వండి, శివునికి సంబంధించిన అష్టోత్తరాలు, స్తోత్రాలు, శివతాండవాష్టకం ఇవన్నీ కూడా మనము పఠించుకోవచ్చండి. తర్వాత అంతా అయిన తర్వాత మనము శివునికి అలానే వినాయకునికి ధూపం అనేది సమర్పించాలండి. తర్వాత దీపం అనేది ఇవ్వాలి. తర్వాత మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. మంగళహారతితో నీరాజనం ఇచ్చిన తర్వాత మీ శక్తి కొలది మీరు టెంకాయను కానీ కొట్టుకోవాలని అనుకుంటే టెంకాయను కొట్టుకోవచ్చండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ఇంటి యజమాని చేత ముందుగా అయితే వెలిగించాలండి. ఇంట్లో భర్త కనుక లేకపోతే వాళ్ళ భార్య వెలిగించవచ్చండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదండి 365 ఒత్తుల దీపం అనేది. ఈ విధి విధానాన్ని మనం దేవాలయంలో కూడా ఇదే విధంగా అయితే మనం వెలిగించుకోవాలండి. ఈ వీడియో అనేది తప్పకుండా మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.